అందరం చెప్దాం ఆమేన్ ఆమేన్. అందరం ప్రశాంతంగా కూర్చుందాం. దేవుని సన్నిధి ప్రసన్నత మన మీద ఉండగా ఇప్పటి వరకు పాటలతో, ఆరాధనతో, అర్పణలతో ప్రభుని కనపరిచిన మనం ఆయన నోటి మాటల మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, ఆయన శక్తిని అనుభవిస్తూ ఆయన కృప పొందుకుందాం. దేవుడు మనల్ని తన కృపతో నింపి నడిపించునుగాక. ఈ సమయం ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆత్మీయ తల్లి గారికి, సేవకురాళ్ళ అక్కలందరికీ, నా ఎడం వైపు ఉన్న దైవజనులు సహోదరులందరికీ, జోసఫ్ అన్న గారికి, కూడిన మీ అందరికీ, ఈ సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న సహోదరులకు, వాయిద్యకారులకు, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుడు ఏ మాట మాట్లాడినా అది ఆదరణే, ఆశీర్వాదమే. మాట్లాడే దేవుడు ఒక అక్షరం పలికినా అది ఆశ్చర్యకార్యమే. మాట్లాడే దేవుడు ఒక పదమే పలికినా, విస్తరించి మాట్లాడిన అక్షరమైన, పదమైన, అది సుదీర్ఘమైన సందేశమైన, ఆయన మాటలో ఉన్న ప్రతి పదం, ఆయన మాట్లాడిన ప్రతి స్వర శబ్దం మనకు దీవెనకరం. మనకు కలిగిన గొప్ప ఆదరణకరమైన, ఆశీర్వాదకరమైన, ధైర్యానికి ఆధారమైన అనుభవం ఏంటంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడతాడు అంటే, మనస్సు తెరిచి మాట్లాడతాడు. ఆమేన్. నీతో ఉన్నవారు, పక్కనున్నవారు నీతో ఎక్కడి నుంచి మాట్లాడతారో చెప్పలేం, కానీ నీ దేవుణ్ణి కనుక నువ్వు అడిగితే, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ మాట బయలుదేరిన స్థలం ఏది, నీ భావన కలిగి అది భాషగా మారి స్వరమై నా దాకా చేరిన అనుభవానికి కారణమేమిటి అని అంటే, ఆయన ఏమంటాడో తెలుసా? అది నా మనస్సులో నుంచి కలిగిన అనుభవం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు లేని మనుషులు మనస్సు విప్పి మాట్లాడాలని కోరుకుంటాం. మనసున్నవాడు, మనసులోనే మనల్ని ఉంచుకున్నవాడు మనతో మాట్లాడితే చెవినే ఇవ్వకపోవటం, హృదయానికి చోటివ్వకపోవటం, క్రియలలో సాధన చేయకపోవటం చాలా వేదనకరం. ఒకసారి దేవుడు అన్నాడు, నేను అసలు మాట్లాడను, మాట్లాడు, ప్రజల దగ్గరికి వెళుతున్నాను, మాట్లాడంటావు, నేను అసలు మాట్లాడను అన్నాడు. ప్రభు ఎందుకు మాట్లాడవయ్యా అంటే, వారు మనస్సును సిద్ధపరచుకొని రారు. ఏం సిద్ధపరచుకోరు? కాళ్ళకు చెప్పులు వేసుకొని రావటం, డ్రెస్ వేసుకొని రావటం, బైబిల్ తీసుకురావటం, అప్పుడప్పుడు దాన్ని కూడా మర్చిపోయి రావటం, పాటల పుస్తకం తీసుకురావటం మర్చిపోవటం, కానుక తీసుకురావటం మర్చిపోవటమే తెలుసు. కానీ మనసు సిద్ధపరచుకొనుట దేవుని మాటను మనసు పెట్టి విన్నవాడికి తెలుస్తుంది. మనం ఎవరమో తెలుసా? ఆయన మనస్సులో ఉన్నవారు. ఆయన మనస్సులో ఉన్న వారి కోసం ఆయన మనస్సుతోనే క్రియ చేయాలని కోరుకుంటున్నాడు. నీ మనస్సులోనే ఆ క్రియ జరగాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రిపేర్ యువర్ మైండ్. మనస్సును సిద్ధపరచుకుని, మనస్సు విప్పి మాట్లాడుతున్న మాట మనస్సున పెట్టి వినండి. నీతో మాట్లాడుతుంటే అసలు దిక్కులు చూస్తున్నామనుకో, అసలు పట్టించుకోలేదనుకో, ఒకసారి 2 సార్లు 3 సార్లు, లేకపోతే ఎంతకు చెప్పినా వినలేదనుకో వదిలిపెడతారు. కానీ మన మీద మనస్సున్నవాడు మనకు ఆయన మీద మనస్సు లేకపోయినా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆమేన్. కనుక ఆ మాటలు మన మనస్సును కదిలించునుగాక, దర్శించునుగాక, తాకునుగాక, నింపునుగాక, మార్చునుగాక. మాట్లాడతాడు అని ఆయన మాటల మీద ఆశ పెట్టుకొని మనం దేవుని సన్నిధికి
వచ్చాము. ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఆ దేవుడు మాట్లాడిన మొదటి మాటే ఈరోజు మనకు సందేశంగా దేవుడు ఇస్తున్నాడు. ఆయన మాట్లాడిన మొదటి మాట అనండి. ఆయనంటే మీ ఆయన కాదు, ఆయనంటే మీ ఇంట్లో వాళ్ళో కాదు. ఆయన ఎవరో తెలుసా? మనల్ని ఏర్పరచుకున్న ఆయన. మనతో మాట్లాడాలని, మన కోసమే మాట్లాడాలని ఆయన నోరు తెరిచి మొదటి పలికిన మాట ఏంటో తెలుసా? కలుగును గాక అనండి. అనండి. నా కోసం నా దేవుడు మాట్లాడిన మొదటి మాట. మీ పక్కన అడగండి, నా కోసం. ఆ చేయి పట్టుకొని చెప్పండి, నా కోసం నా దేవుడు పలికిన మొదటి మాట. మొదటి మాట ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? కలుగునుగాక అని పలికాడు. కలుగునుగాక అని పలికాడు. ఈరోజు దేవుడు మాట్లాడటానికి నోరు తెరిచి యుగములలో, తరములలో, ఆన్ రికార్డెడ్ ఇన్ ద బైబుల్, దేవుని వాక్యములో లిఖించబడిన, దేవుని నోట నుంచి వచ్చిన ఆ విలువైన మాట కలుగునుగాక. ఒక్కసారి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, అలాగే 6వ వచనం చదువుకుంటాం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును వేరు చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. ఒకటి కలుగునుగాక అనండి ఒకసారి. ఇంకొకసారి సౌండ్ పెంచానండి, కొంచెం బిగ్గరగానండి. రెండవది కనబడునుగాక. ఉన్నవాడు కలుగునుగాక అని పలికాడు. వెలుగు కమ్మని పలికాడా? సూర్యచంద్రులు కలుగునుగాక అని పలికాడా? జలచరాలు కలుగునుగాక అని పలికాడా? ఏదైతేనేమి కలుగు చెయ్యాలన్న మనసు గలవాడు కలుగునుగాక అని పలికాడు. మన దేవుడు ఉన్నవాడు ఎప్పటి నుంచి ఉన్నాడంటే ఆయన ఆది నుంచి ఉన్నాడు. స్వయంభవుడై ఉన్నాడు. ఎవరో చేస్తే ఆయన కలగలేదు, తనకు తానుగా స్వయముగా ఉన్నవాడు. ఆది నుంచి ఉన్నవాడు. ఆ స్వయంభవుడైన దేవుడు అంటాడు, నేను ఉన్న దేవుడనైన నేను నాలో ఏది ఉందో అదే కలుగు చేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ద్వారానే కలుగు చేస్తాను, నా కోసమే కలుగు చేస్తాను. అదే బైబిల్ వాక్యం చెప్తుంది. ఆయన లేకుండా ఏది కలగలేదు. సృజించబడిన ప్రతిదీ ఆయనలో నుండి, ఆయన ద్వారా, ఆయనను బట్టి ఆయన కలుగ చేసిన దేవుడై ఉన్నాడు. ఆయనలో ఉన్నదే కలిగింది, ఆయన వలనే కలిగింది, ఆయనను బట్టి. ఫర్ ద లార్డ్, ఇన్ ద లార్డ్, టు ద లార్డ్, ఫర్ ద లార్డ్. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట నా దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, ఈ రోజున మన జీవితాలలో ఏది లేవనుకున్నామో అవి కలుగ చేసే దేవుడు ఉన్నాడు. లేమిలో నీవున్నావు, కలుగ చేయగలిగిన దేవుడు, కలుగునుగా కానీ పలికిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఒకవేళ కలవరాలతో నీ వచ్చావనుకో,
నా శాంతి, నా సమాధానం నీకు కలుగునుగాక ఆయన పలుకునుగాక. లేమిలోనే వచ్చావనుకో, నా మహిమైశ్వర్యములో నుండి నీ ప్రతి అవసరం తీర్చబడునుగాక అని ఆయన పలుకునుగాక అనండి. ఆమేనని. సొక్కి కృంగి నలిగి రకరకాల వ్యాధులతో విసిగిపోయి సోలిపోయి వచ్చావా? సురక్షితమైన ఆయన రెక్కల నీడలో ఉన్న స్వస్థత శీఘ్రమే నీకు కలుగునుగాక. శ్రమలతో, నిందలతో, అవమానాలతో, రకరకాల గాయాలతో ఉన్న నీవు నా దేవుడి సన్నిధికి నీవు వస్తే నీ ప్రతి గాయం కట్టబడునుగాక, కారుతున్న నీ ప్రతి కన్నీరు తొడవబడునుగాక, కృంగిన నీవు లేవనెత్తే కృప నీకు కలుగునుగాక. ఈ పూట నీకు లేని ప్రతి దానిని కలుగునుగాక అని పలికే దేవుడున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీ పక్కన వెళతానండి. కలుగునుగాక అని పలికిన దేవుడు నాకున్నాడు. ఆమేన్. ఆమేన్. మనం ఏం చేస్తామో తెలుసా? లేదు లేదు లేదు, కాదు కాదు కాదు, రాదు రాదు, జరగదు అంటున్నావు. యేసు నామములో ఆ అవిశ్వాసపు ఆత్మను నోరు మూయించుదుముగాక. నిన్ను కలవరపరిచే ఆలోచనలను చెరపట్టి క్రీస్తుకు అప్పగించి చేయగల దేవుడున్నాడు. కలుగునుగాక అని పలికే దేవుడున్నాడని చెప్పాలి. ఆమేన్. నేనంటాను కలుగునుగాక అనండి. ఎంత విశ్వాసం ఉంటే అంత గట్టిగానండి, నమ్మకంతో అనండి. దీవెన నాకు కలుగునుగాకనండి. స్వస్థత, సమృద్ధి, మంచి భవిష్యత్తు, ఉన్నతమైన మేలులు, ఘనమైన కార్యాలు ఎవరి వలన కలుగుతాయి? వాళ్ళ వలన, వీళ్ళ వలన, వీళ్ళ వలన అనుకున్నావు. కాదు, నీవు ఆరాధిస్తున్న దేవుని వలనే కలగాలి. నీవు నమ్ముకున్న దేవుని వలనే కలగాలి. నీకు ఆధారమైన దేవుని వలనే కావాలి. నీ విశ్వాసానికి ఆధారం, నీ అడుగులకు సూచనగా, మాదిరిగా ఉన్న దేవుడు ఉన్నాడే, ఆయన నీకు సమస్తము కలుగు చేయునుగాక. ఆదిలో పలికిన ఆ మాట అనుదినం నీ జీవితంలో పలుకునుగాక. ఆ రోజు నోరు తెరిచి పలికిన ఆ మాట శక్తి నీవు అనుభవించుదువుగాక. ఆమేన్. ఆమేన్. ఆదిలో పలకటం మాత్రమే కాదు, ఆదిమ సంఘ కాలాన్ని 7 రకాలుగా విభజించారు. ఎఫెసు, స్ముర్మ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికేయ అని ఇలా 7 సంఘాల కాలాన్ని ఆది సంఘము నుంచి ప్రభువు రాకడ వరకు దేవుడు ఆ టైం, చర్చ్ పీరియడ్ని పరిశుద్ధులు విభజించారు. ఈ 7వ సంఘమే లవోదికేయ సంఘం అనండి. ఏ సంఘం ఇది? ప్రభు రాకడ వరకు ఉండే సంఘ పరిస్థితులకి, పరిణామాలకి సూచనగా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత మనం చదివితే ఆకాశం తెరవబడుతుంది, సింహాసనమందు ఆసీనుడైన వాడు కనబడతాడు, ఆత్మవశుడై యోహాను పరలోకానికి వెళ్తాడు 4వ అధ్యాయంలో. ఒకసారి మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. అది లవోదికేయ కాలానికి ప్రారంభమైన సమయం. 3:14. లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును. ఆమేన్ అనువాడు అనండి. ఎవరు? గట్టిగానండి. లవోదికేయ సంఘంతో దేవుడు చెప్తున్నాడు, ఆయా సంఘాలకు ఆయా అనుభవాలతో దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుని, ఈ అంతిమ ప్రభు రాకడ కాలంలో సంఘం ఎలా ఉంటుందో, దాని పరిణామాలు, దాని అనుభవాలు ఎలా ఉంటాయో, ప్రభు రాకడ చివరి దినాల్లో సంఘపు పరిస్థితులు ఎలా ఉంటాయో సూచనగా ఉన్న ఆ సంఘంతో దేవుడు మాట్లాడేటప్పుడు అంటున్నాడు, నేను ఆమేన్ అనువాడను. గ్రీకు, హిబ్రూ, ఇంగ్లీష్ ఈ 3 భాషలలో ఆమేన్ అనే మాట మార్పు లేదు.
ఆమేన్ అనగా కలుగునుగాక. ఆమేన్ అనగా దిస్ ఈజ్ ద ట్రూత్, ఇది సత్యం, సత్యం అని పలకబడుతుంది. లేనిది కలుగునుగాక అని చెప్తుంది, ఉన్నది సత్యమే అని చెప్తుంది. ఆమేన్ అనే మాట, మన దేవుని పేరే ఆమేన్ అనువాడు అనండి. ఎవరెవరు అందుకే కొంతమంది వాక్యం వినేటప్పుడు ఆ దేవుని ఆత్మతో స్పందించబడి ఆమేన్ అంటారు. కొంతమంది అయోమయంగా ఉంటారు. మీరు ఆమేన్ అంటున్నారా, అయోమయంగా ఉంటున్నారా? ఆ మాట కూడా నేను అయోమయంగా ఉండను అనండి. అంటే కోమా అన్కాన్షియస్ స్టేజ్, కోమాలో ఉండొద్దు. దేవుని ఆత్మతో రేపబడుతూ ఉండాలి, స్పందించే వారమై ఉండాలి. మన దేవుడు ఎవరు? వెరీ గుడ్. మన దేవుడు ఎవరు? చెప్పండి. మన దేవుడు ఎవరు? చెప్పండి. మన దేవుడు ఎవరు? ఆయన కలుగునుగా కానీ పలుకుతాడు. విశ్వాసంతో నువ్వు పలికితే దాన్ని ఆమేన్ అంటాడు. విశ్వాసంతో నువ్వు ఒప్పుకుంటే దాన్ని ఆమేన్ అంటాడు. నువ్వు విశ్వాసంతో చెప్తే దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఆ ఆమేన్ అని దేవుడు అంటాడు. నీవు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, ఏమి లేకపోయినా ధనవంతుడిని అనుకుంటున్నావు, కానీ ఇదిగో నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి అని చెప్తూ ఆయన అంటాడు, వెచ్చగా చల్లగా ఉండకుండా నువ్వు న్యూట్రల్గా ఉంటున్నావుగా, అయితే ఇప్పుడు ఆమేన్ అను వాడనైనా నేను నీలో ఒక ఆత్మ సంబంధమైన తీవ్రత కలుగునుగా కానీ పలకాలనుకుంటున్నాను. ఆమేన్. దరిద్రుడమైన నీవు, దిగంబరుడైన నీకు బంగారపు దిశమలనే ఇవ్వాలనుకుంటున్నాను. ఆమేన్. గుడ్డితనంతో కళ్ళు మూసుకుపోయిన నీకు కాటుక ద్వారా, దేవుని కృప ద్వారా నూతన దర్శనమే ఇవ్వాలనుకుంటున్నాను. దేవుడు ఒక మంట మనలో కలుగజేయునుగాక. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన మేలి బంగారము వంటి శ్రేష్టమైన అనుభవాలు ఇచ్చునుగాక. దేవుడు మన కన్నులు తెరిచి దేవుడు ఉన్నత దర్శనమిచ్చునుగాక. ఇంకొక మాట చెప్పమంటారా? తలుపు తట్టి ఇదిగో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆయన్ని కలుసుకునేటట్లు చేస్తాడు. ఆయనతో నీవు ఆయనతో ఉండి జయించి దేవుని మహిమకు వెళ్ళేటట్లు చేస్తాడు. అదుగో ఆదిలో కలుగునుగా కానీ పలికినవాడు, ప్రకటన గ్రంథపు సంఘ చివరి కాలాన ప్రభువు రాకడ దినాన దేవుడు మరలా కలుగునుగా కానీ పలకాలనుకుంటున్నాడు. ప్రారంభంలో పలికాడు సృష్టికి, సంఘపు సంపూర్ణత ముగింపులో కూడా ఆమేన్ అనేవాడు తోడై ఉన్నాడు. ఆది కాండములో ఆదిలో తోడై ఉన్న కలుగునుగా కానీ పలికిన వాడు దేవుడు మన మహిమకు చేరు వరకు మన కొరకు వాక్కు విడుదల చేయునుగాక. ఈ పూట నా ప్రియ దేవుని బిడ్డలారా, కలుగునుగాక అని ఆయన పలికాడు. ఆమేన్ అనువాడై ఆయన ఉన్నాడు అని మనం నేర్చుకుంటూ, ఏదైనా నాకు దేవుని ద్వారానే కలగాలి, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి కాదు, ఆయన యొద్ద నుంచి నాకు హెచ్చు ఘనత రావాలి, దీవెన రావాలి, కింద పడిన నేను పైన నిలవాలి, అప్పుల పాలైన నేను ఆర్థిక సమృద్ధిలోకి రావాలి అనే ఆశ నీకుంటే, ఈ రోజున మీ ఎదుట నేను ఒక సూటి ప్రశ్న దేవుని ఆత్మను బట్టి మీతో చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు కలుగునుగాక అన్నాడు. మనం ఏమంటాం తెలుసా? మన భాషలో నాకు ఇంకెప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది, నాకెప్పుడు ఇంకా నెమ్మది కలుగుతుంది, నా పిల్లలు ఎప్పుడు క్షేమాన్ని అనుభవిస్తారు. రకరకాల పరిస్థితుల్లో ఉన్న నా అనుభవాలు, నా పరిస్థితులు, నా కుటుంబం, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఆరోగ్యం, నా ఆత్మీయత ఇప్పుడే బాగా మంచిగా మండాలనుకుంటున్నాను. మందిరానికి వచ్చినప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే కలుగుతుంది మంట. అడుగు బయట పెట్టానో లేదో, నా పనులకు, నా అనుదిన చర్యలకు వెళ్ళానో లేదో, ఆ తీవ్రత వదిలిపెట్టుకుంటున్నాను. మంటను కాపాడుకోలేకపోతున్నాను,
పరిశుద్ధతను కాపాడుకోలేకపోతున్నాను, పిల్లల్ని కాపాడుకోలేకపోతున్నాను అని ఒకవేళ ఎప్పుడు కలుగుతుంది నాకు దీవెనని ఒకవేళ ఈరోజు నువ్వు ఎదురు చూస్తూ వస్తే, ఎప్పుడు కలుగుతుంది నాకు నెమ్మది అని కన్నీళ్ళ కారుస్తూ నేను ఉంటే, ఎప్పుడు వస్తుంది నా మీదకి బలమైన అభిషేకం అని ఆత్మ కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఎప్పుడు నా పిల్లలు తలెత్తుకుని బ్రతుకుతారు, నన్ను తలెత్తుకునేటట్లు చేస్తారనుకుంటే, ఈ రోజున కలుగునుగాక అని పలికే దేవుడున్నాడు. అయితే అది ఆయన ఎప్పుడు పలికాడు? మన జీవితంలో ఆయన ఎప్పుడు ఆ కార్యాలు పలుకుతాడు? మొదటి పాఠం ఒకసారి మనం తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని అందరూ తీస్తాం. అందరు తీయండి. తిమోతికి దైవజనుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును చాలమ్మా. సమీపింపరాని తేజస్సు అనండి. ఆయన మాత్రమే ఉన్నాడు. ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నారు? మాట్లాడాలి, సహోదరులు మాట్లాడాలి. అయ్యా, దేవుడు ఎక్కడున్నారు? సమీపింపరాని తేజస్సులో ఉన్నారు. ఆయనతో ఎవరున్నారు? ఆయన మాత్రమే ఉన్నాడు అనండి. ఆయన ఎక్కడున్నాడు? మాట్లాడాలి అందరూ. ఆయనతో ఎవరున్నారు? ఆయన మాత్రమే ఉన్నాడు. అంటే సమీపింపరాని తేజస్సు అంటే అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ఆయన మాత్రమే ఉన్నాడు అంటే ఆయనతో ఎవరూ లేరు. ఎవ్వరూ వెళ్ళలేని చోట ఆయన ఉన్నాడు, ఎవ్వరూ లేని చోట ఆయన ఉన్నాడు. అందరూ అన్నమాటనండి. ఎవ్వరూ వెళ్ళలేని చోట ఆయన ఉన్నాడు, ఎవ్వరూ లేని చోట ఉన్నాడు. ఎవ్వరు లేక ఆయన ఒక్కడే ఒంటరిగా ఉన్నాడే, ఆ ఒంటరిగా ఉన్నవాడు పలుకుతున్నాడు, కలుగునుగాక అని. ఆయన ఎప్పుడు పలికాడో తెలుసా ఈ మాట? ఆయన కలుగునుగాక అని పలకటానికి కారణం ఏంటో తెలుసా? కలుగునుగాక అనే ఆ అభిప్రాయానికి, నిర్ణయానికి ఆయన మనస్సు సిద్ధం చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా? కలుగు చేయటానికి కారణం, కలుగునుగాక అని పలకటానికి కారణం, కలుగునుగాక అని పలకక ముందున్న కారణం, ఆయన ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న ఆయన కలుగునుగాక అని పలికాడు. అనండి. ఎవరు పలికారు? ఎప్పుడు పలికారు? సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే ఉన్న ఆ శుభవేళ అలాగున లేచి, అలాగున వచ్చి ఆ దేవదూతల ఆరాధనంతా మాని ఆయన ఒక్కడే ఒక చోటికి వచ్చాడు. అప్పుడు పలుకుతున్నాడు కలుగునుగాక అని. ఈ పూట ఎప్పుడు కలుగుతుంది? ఎంతో మంది నెత్తిని చేతులు పెట్టారు, ఎంతో మంది నూనె డబ్బాలు ఇస్తే తాగాము, ఎన్నో కలలు చెప్పారు, ప్రవచనాలు చెప్పారు, దర్శనాలు చెప్పారు. వాళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగుపడ్డారు. నాకెప్పుడు కలుగుతుంది దీవెన? నా కన్నులు క్షేమాన్ని చూడగలవా? నా జీవితం సుఖ సౌఖ్యాలతో తొలతూగగలదా అని నువ్వు ప్రశ్నిస్తూ కృంగిపోతూ వస్తే ఆయన అంటాడు, నేను కలుగునుగాక అని నీకోసం కూడా పలకగలను. చెల్లి, తమ్ముడు, అక్క, అన్న, నీకోసం కూడా కలుగునుగాక అని పలికే దేవుడు ఇంకా నిలిచే ఉన్నాడు. ఆయన అప్పుడు ఉండి ఇప్పుడు లేని దేవుడు కాదు, అప్పుడు పలికి ఇప్పుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి ఆయన గణపరచండి. ఉన్న దేవుడవు నువ్వయ్యా అని చెప్పండి. కలుగునుగాక అని పలికే దేవుడు అని చెప్పండి. ఇది కేవలం నేను చెప్పాలనుకుంటుంది టక చెప్పటమే కాదు, మీ విశ్వాసంతో ఒప్పుకుంటూ పలుకుతుండగా ఈ మాటలు మీకు స్థిరపరిచే కార్యంగా మారుతాయి. ఆమేన్. ఇట్లా మీరు మాట్లాడుతూ ఉన్నా కానీ మీ మనసును పట్టుకున్న కొన్ని దయ్యాలు ఉంటాయి. నోరు ముయ్
కలిగిద్దా? ఇవి ఉన్నదేంటి? కొండలే ఖాళీ అయ్యాయి, గిన్నెలన్నీ బయటపడ్డాయి, పరువు అంతా బజారు పాలయ్యింది. నీకు అసలు ఏముందని ఏదో వచ్చే ఊక్కుంటాం మందిరానికి. కానీ సైతాన్ గడు ఏం చేస్తాడు తెలుసా? మాట్లాడినవాడు, మాట్లాడిన రోషంతో మాట్లాడినవాడు, యేసు నామములో నీ నోరు తెరవబడును గాక, నీవు పలికినట్లే నీకు జరుగును గాక. నా దేవుడు ఆ రోజు పలికిన దేవుడు ఈ రోజు కూడా పలుకుతాడు అని చెప్పండి. ఆ మాట చెప్పండి. అప్పుడు పలికాడు, ఇప్పుడు మౌన వ్రతం చేయట్లేదు అని చెప్పండి. హలో, కొంతమంది ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు మూతి ముడుచుకుంటారో తెలియదు. మీ పక్కన పడతానండి, అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడిన దేవుడు కాదు నా దేవుడు అంటే అప్పటికి ఆ మాట అనేసరికి ఎవరికి గుండెలో కలుక్కుమంది కాదు. అప్పుడు కలుగునుగాక అన్నాడు. ఆయన కలుగు చేసిన తన ప్రజలు ఉన్నంత వరకు ఆయన కలుగునుగాక అని పలుకుతాడు. ఆయన చేతుల్లోనే మనల్ని కలుగు చేశాడు. ఆయన సంకల్పాన్ని బట్టే కలుగు చేశాడు. ఆ దేవుడు కలుగునుగాక అని ఎప్పుడు పలికాడంటే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాఠం ఏంటో తెలుసా? ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పలికిన మాట నీవు ఒంటరిగా ఉంటేనే పలుకుతాడు. నీవు ఒంటరిగా నిలిస్తేనే పలుకుతాడు. నువ్వు ఒంటరిగా నిలిస్తేనే పలుకుతాడు. నాకు అది ఉంది, ఇది ఉంది, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నాకు ఏమీ లేదు అంత హ్యాపీ అనుకోకుండా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆదుకోగల దేవుడవు, అర్థం చేసుకోగల దేవుడవు, లేవనెత్తగల దేవుడవు అని నీవు దేవుని కొరకు ఒక ఒంటరి స్థలానికి రావాలి. దేవుని కొరకు ఒక ఒంటరితనాన్ని అనుభవించాలి. ఆయన నాకు, నేను ఆయన కోసం అన్నట్లుగా నీవేమవ్వాలో తెలుసా? దేవుని కొరకు ఒక ఒంటరిగా నిలబడితే నీ ఇంటికే కాదు, నీవు జనములకు దీవెనగా మారతావు. నాకు వాళ్ళు కావాలి, కులం కావాలి, బంధుత్వం కావాలి, స్నేహితులు కావాలి, దూరమోళ్ళు కావాలి, దగ్గరోళ్ళు కావాలని నీవు దేవుణ్ణి ఒంటరిగా చేసి నువ్వు గుంపులో ఉంటే కార్యాలు జరగవు. మన తండ్రి అయిన అబ్రహాము సంగతి మనం ఆలోచిస్తే, మన తల్లి అయిన శారా సంగతి మనం ఆలోచన చేస్తే, వాళ్ళట ఒంటరి అయి ఉండగా దేవుడు పిలిచాడట. ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ మాట. చదువుకుందామా? 51:2 మనందరికీ తెలిసిన మాటే. యెషయా గ్రంథం 51:2. 51:2 యెషయా గ్రంథం 51:2. అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచాను. పెక్కు మంది అగునట్లుగా ఆశీర్వదించాడు. చెప్పండి, ఇప్పుడు అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడు? మీరు మామూలు కదా, అవసరమైనప్పుడే మాట్లాడరు, అవసరమైందే మాట్లాడరు. ఎప్పుడు పిలిచాడు? గట్టిగా చెప్పండి, ఎప్పుడు పిలిచాడు? ఇప్పుడు అబ్రహాముకు భార్య ఉంది కదా, అబ్రహాముకు ఊరుంది కదా, అబ్రహాముకు దాసులు ఉన్నారు కదా, అబ్రహాము ఎంట పుట్టి పెరిగిన సైనికులు దాసులు ఉన్నారు కదా, ధనముంది కదా, బలముంది కదా, అన్ని ఉన్న చోట దేవుని కొరకు ఒంటరిగా బ్రతుకుతున్నవాడు అబ్రహాం. ఎవరు లేరు అని కాదు, ఉన్న చోట కూడా అతను ఒంటరిగా ఉన్నాడంటే మీరు తెల్లారిపాటికల్లా విడాకుల పేపర్లు ఇమ్మని కాదు, ఇక మాట లేదు ముచ్చట్లేదని మీరందరూ కొంగ జపాలు చేయమని కాదు. ఒంటరిగా ఉండుట అంటే ఏంటో తెలుసా? దేవుని కోసం నువ్వు అడుగు వేయు విషయంలో నీవు ఒంటరిగా నిలబడాలి. దేవుని కోసం ప్రయాణం చేసే విషయంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో నీవు ఒంటరిగా ప్రభు కొరకు నిలబడాలి. అబ్రహాము ఒంటరిగా నిలబడ్డాడు. దేవుడు పిలిచిన పిలుపుకి, దేవుడు నడిపిస్తున్న మార్గానికి, దేవుడు ఉన్నమన్న అనుభవాలకు అతడు ఒంటరిగా నిలబడుతున్నాడు. అంటే దేవునికి తనకి మధ్యలో ఎవరు ఇంటరాక్ట్ కానివ్వట్లేదు.
దేవునికి తనకు మధ్యలో ఎవరిని ప్రవేశించనివ్వట్లేదు. దేవునికి తనకు మధ్యలో ఎవరు ఏ గ్యాప్ రానివ్వట్లేదు, ఆ గ్యాప్లో ఎవరిని దూరనివ్వట్లేదు. అది అబ్రహాము ఒంటరిగా దేవుని కొరకు నిలబడిన అనుభవం. ఈరోజు మీరు మందిరానికి రావాలంటే, కానుకలు ఇవ్వాలంటే, సమర్పించుకోవాలంటే, ప్రార్థన చేయాలంటే, ఉపవాసం ఉండాలంటే, పరిచర్య చేయాలంటే నీకు అభిప్రాయాలు కావాలి, అందరి అంగీకారాలు కావాలి. నేనంటాను, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒంటరిగా నీవు నిలబడు, నా దేవుడు నిన్ను అనేకులకు దీవెనగా మారుస్తాడు. నీ ప్రతిష్టకు, నీ తీర్మానానికి, నీ విశ్వాసానికి, నీ భక్తికి, నీ వింటున్న ఉపదేశానికి ఒంటరిగా నిలబడేవారు కావాలి. ఎంత అద్భుతమో చెప్పమంటారా? ఇస్సాకుని దేవుడిచ్చారండి. తెలుసు కదా మనకి 22వ అధ్యాయం జరిగిన చరిత్ర. దేవుడు నీ ఒక్కడే ఉన్న కుమారుని నాకు ఇచ్చేసేయి అన్నాడు. పెందల కన్నే లేచి కొడుకుని తీసుకొని, 2 పనులను తీసుకొని ఆ కొండ దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ కొండ కింద పనివారిని అంటున్నారు, మీరు ఇక్కడే ఉండండి, కొండ నేను ఎక్కుతాను అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు అంటే ఎవరో తెలుసా? దేవుడు కోరుకున్నది అనండి. ఇస్సాకు అంటే ఎవరు? దేవుడు అడిగింది అనండి, దేవుడు ఇవ్వమన్నది. ఇప్పుడు అబ్రహాము దృష్టిలో ఇస్సాకు కొడుకు కాదు, అతడు దేవుడు కోరుకున్నది, దేవుడు అడిగింది, దేవుడు ఇవ్వమన్నది. తన చేతుల్లో కాదు, ఆయన చేతుల్లో పెట్టమన్నది. ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు శారమ్మకు చెప్పాడా? చెప్పలే. తనతో వచ్చిన సర్వెంట్స్కి, సేవకులకు చెప్పాడా? చెప్పలే. ఇప్పుడు ఈవెన్ ఇస్సాకుకు చెప్పాడా? చెప్పలే. ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ కట్టెలు ఉన్నాయి, నొప్పి ఉన్నది, ఇంకా కత్తి కూడా ఉంది, అర్పించటానికి బలి అర్పించేది ఏది అని అంటే ఆయనే చూసుకుంటాడు అన్నాడు. అద్భుతం చెప్పమంటారా? అబ్రహాము ఒంటరిగా తన ప్రయాణం ప్రారంభించినప్పుడే కొండ కింద నుండి కొండ మీదికి ఎక్కముందే మనం 22:13 చూస్తాం. కొమ్ములు ఆ కంచెలో పొదలో చిక్కుకున్న ఒక పొటేలు ఆ పొదలో ఉంది. దానిని దేవుడు కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. అది ఎక్కడిదో ఆ పొదలోకి వచ్చి చిక్కుకుని అలాగునే ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు అంటున్నాడు, డాడీ కట్టెలున్నాయి, కత్తుంది, నొప్పుంది, అర్పణ ఏది అనంటే ఇతడిగా సెంటిమెంట్గా గుక్కబెట్టి అడవట్లేదు. అయ్యో నా కొడుక, నా హృదయాన్ని తల్లట జల్లు చేసేవాళ్ళు ఒకడు అయిపోయినవరా నువ్వు, ముద్దుల కొడుకు, లేక పుట్టినవాడవు, అయ్యో అని ముక్కు నుంచి గారా, కళ్ళ నుంచి గారా, ఆ ప్రోగ్రాం ఏమీ జరగలే. దేవుడే చూసుకుంటాడు. మన దేవుడు కలుగు చేసిన వాడురా, నిన్ను కలుగు చేసిన వాడే నిన్ను అడిగాడు. ఒకవేళ ఆయన నిన్ను ఈ బుక్కికి, అగ్నికి ఆహుతి చేస్తే ఈ బూడిదలో నుండే ఒక గొప్ప జన సమూహాన్ని కలుగు చేయగలవాడు ఆయన. మృతతుల్యమైన వ్యక్తులు జీవప్రాప్తులుగా మార్చగలిగిన వాడు ఆయన. ఆగు ఇస్సాకు, మౌనంగా ఉండు. నేను ఒంటరిగా నా దేవుని సన్నిధికి వెళ్తున్నాను. సెంటిమెంట్లు ఏవి నాకు అడ్డు రాకూడదు యేసు నామంలో. ఎమోషనల్ ఏవి రాకూడదు యేసు నామంలో. నీ సెంటిమెంట్స్, ఎమోషనల్స్ యేసు నామంలో మూటగట్టి ఒంటరిగా నేను ఎక్కాలి ఆ కొండ. అక్కడ ఆయన చూసుకుంటాడు అన్నాడు. కొండెక్కాడు, దేవుడు చూసుకున్నాడు, కిందికి వచ్చాడు. యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరో తెలుసా? అబ్రహాము ఒంటరిగా నిలబడితే అతని కోసం, అతని కుమారుని కోసం కలుగునుగా కానీ పలికాడు. కలిగినదేదో పొదల్లో చూపించాడు. చప్పట్లు కొట్టు దేవుని స్తుతించు. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు. నీవు దేవుని కొరకు నిలబడినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు, వైరాగ్యంతో ఉన్నప్పుడు ఎంతో మంది నిన్ను అడ్డగిస్తారు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నేను ఒంటరిగా వెళ్ళాలి. ఏది ఎవరు నన్ను అడ్డగించకుండును గాక అని నీవు అబ్రహాము ఎలా ఒంటరిగా వెళ్ళి
పెక్కు మంది అగునట్లుగా ఆశీర్వదించబడ్డాడో, మనం కూడా ఈ యాత్రలో నీవు దేవుని కొరకు నిలబడవలసిన అనుభవాలలో ఒంటరిగా నీవు నిలబడాలి. నీతో ఎవరు ఉండరు, నీకు ఎవరు సపోర్ట్ చేయరు, నీకెవరు సహకారులుగా ఉండరు, నిన్నెవరు ప్రోత్సహించరు, నిన్నెవరు ఆదరించరు. అయినా నీవేం చేయాలో తెలుసా? నేను కలుగునుగాక అనే పలికిన దేవుని వాక్కు కోసం ఎదురు చూస్తున్నాను కనుక నేను ఒక్కడనైనా నా ప్రభు కోసం నిలబడతాను. ఆయన ఒక్కడే ఉన్నప్పుడు పలికిన మాట నీ ఒక్కడవే ప్రభు కోసం నిలబడితే పలుకుతాడు. మనకు తెలుసు కదా, 32:23 ఆదికాండంలో 3:2-3, 32:23లో తెలుసు కదా, యాకోబు మనకు కనిపిస్తాడు. చాలా సుపరిచితమైన సందర్భం అది. వీళ్ళున్నారు అనుకున్నాడు. ఇక అందరినీ రేవు దాటించాడు. ఆమేన్. చెప్పండి ఏం చేశాడు? రేవు దాటించాడు అనండి. ఎక్కడికెక్కడ దాటించాడు? వాళ్ళని ఆ రేవు దాటించాడు. అంటే మధ్యలో ఒక నది ఉంది, వాళ్ళందరిని ఆ రేవు దాటించి మీరు ఆ సైడ్కి వెళ్ళిపోండి, అటు నుంచి అటు వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఒక్కడే ఉంటానని రేవు దాటించి తనొక్కడే మిగిలాడు. రేవు దాటించి ఒక్కడే మిగిలిన ఆ యాకోబు దగ్గరికి మన ప్రభువు వచ్చి కలుసుకున్నాడు. ఒక్కడే మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన వాక్కు పలకాలని. ఒక్కడే మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? ఆయనే సెలవివ్వాలని. ఈ రోజున పాఠమేంటో తెలుసా? యాకోబు ఒంటరిగా మారక ముందు తన వారందరినీ రేవు దాటించాడు. వాళ్ళ అద్దరిని ఉన్నారు, ఈయనేమో ఇద్దరి ఉన్నాడు. అద్దరి అనండి, అటు సైడు ఇటు సైడు. ఇప్పుడు వాళ్ళందరిని అటు సైడ్ పంపి దేవుడు వచ్చే సైడ్ ఇతడు ఉన్నాడు. కొట్టు చప్పట్లో. దేవుడు వచ్చే సైడ్ ఉన్నాడు. దేవుడు కలుసుకునే స్థలంలో నిలబడ్డాడు. దేవుడు మాట్లాడే స్థలంలో నిలబడ్డాడు. దేవుడు యాకోబు చరిత్ర మార్చడానికి వస్తున్నాడు. ఈ రోజున పాఠం ఏంటో తెలుసా? నీకు కలిగిన వారందరినీ నువ్వు అద్దరికి పంపాలి. నీవు ఎక్కడుండాలో తెలుసా? దేవునికి సమీపమైన చోటులోకి రావాలి. పిలవగానే చిత్తం ప్రభువా అనే అనుభవంలో మనం ముందుముగాక. పిలవగానే నేనున్నానయ్యా, నువ్వు చెప్పినట్లు చేస్తానయ్యా అన్నట్లుగా నీవు ప్రభువు కొరకు ఒంటరిగా నిలబడుదువుగాక. యాకోబు ఒంటరితనం, ఆయనే రావాలి, ఆయనే నాతో కలవాలి, ఆయనే నా పరిస్థితులు మార్చాలి అనండి. యాకోబు పేరు మార్చిన దేవుడు మన పరిస్థితులు మార్చగల దేవుడై ఉన్నాడు. ఆమేనండి, ఆమేనండి, ఆమేనండి. యాకోబు పేరు మార్చిన దేవుడు తల్లకిందులైన నీ పరిస్థితులు మార్చగలడు. మరణ భయంతో ఉన్నాడు, కలవరాలతో ఉన్నాడు, ఆందోళనలతో ఉన్నాడు. ఎవరున్నా నెమ్మది అనిపించట్లే, ఎవరు కనబడినా సంతోషం అనిపించట్లే. అందరిని వెళ్ళండి 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 వెళ్ళండి, అద్దరికి వెళ్ళండి అన్నాడు. ఇక మోకాళ్ళ మీద ఉండగా ఆయనే ఒంటరిగా ఉన్న వ్యక్తిని వచ్చి కలుసుకున్నాడు. ఈ రోజున అయ్యో నేను సమర్పణతో, భక్తితో, నీతితో, యథార్థతతో ఉంటే నన్ను లోకం ఒంటరిని చేసింది అనుకుంటున్నావా? అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగా. వాళ్ళను నువ్వు వెలివేయకుండానే నిన్నే వెలివేశారు, నువ్వు దూరం చేయకుండానే వారే దూరం చేశారు. అది దేనికి సూచన తెలుసా? యాకోబు దేవుడు ఒంటరిగా ఉన్న వారిని కలుసుకోవటానికి వస్తున్నాడు. యాకోబు పేరును మార్చినట్లే నీ స్థితిగతులు ఆయన మార్చగలడు. భక్తిహీనులతో కవ్వింపు, నవ్వింపు, హాస్యం, నవరసాలు పోషించే వారితో హరిబరిగా హ్యాపీ జాలీగా ఉంటూ నీవు ఉండకుండా, భక్తిహీనులు ఉన్న అనుభవాలు ఉండకుండా నీవు ప్రభువు కొరకు ఒక ఒంటరితనంలోకి రావాలి. ఎవరు వారు? యాకోబు జీవితంలో నెమ్మది లేకుండా కలవరపరిచిన వారు, అనుభవాలు అవన్నీ రేవు దాటించాడు. ఈ పూట నా దేవుడు అంటున్నాడు, నీవు
నీకు కలవరానికి కారణం ఏంటో తెలుసా? నీ సహవాసం, నీ ప్రయాణం, నీ స్నేహం నిన్ను కృంగదీయ వారితో, కలవరపరచు వారితోనే ఉంది. వారితో తెంచుకోవాలి దోస్తి. ఆమేన్, ఆమేన్. అనవసరమైన వారితో మాట్లాడకూడదు, అనవసరమైనవి మాట్లాడకూడదు. నీవు ఈ ప్రత్యేకత, ఈ వేరుబాటు జీవితం నీకు లేకపోతే నీవు ఒంటరితనంలోకి రాలేవు. అన్ని సంవత్సరాలు, ఇంచుమించు 20 ఏళ్ళు కలిసి మెలిసి ఉన్న తనకు అర్థమైంది, నేను ఒంటరిగా నిలబడాలి, నా దేవుడే నా పరిస్థితులు మార్చాలి. ఆమేన్. ఒకవేళ మీలో ఎప్పటికే ప్రభువు కొరకు ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే కలవరపడకండి. నా దేవుడు మీకు సమీపాన వచ్చి తన నోరు తెరిచి మీ ఈవులన్నీ ఒక్కొక్కటి పలకబోతున్నాడు యేసునామములో, పలకబోతున్నాడు యేసునామములో, పలకబోతున్నాడు యేసునామములో, పలకబోతున్నాడు యేసునామములో. యాకోబు పేరును మార్చిన దేవుడు నీ పరిస్థితులు మార్చుటకు శక్తి గలవాడు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా పిలవగలిగిన దేవుడు కృంగిపోతూ కలవరపడుతూ ఉన్న నీతో ఎందుకో నా దేవుని ఆత్మ మరలా మరలా సంఘముతో చెప్పు మాట ఏమనగా, నీవు రా యాకోబు వలె, యబ్బోకులో పోరాడిన యాకోబు వలె పోరాడు. ఖచ్చితంగా నా దేవుడు నీకు విజయాన్ని శీఘ్రముగా అనుగ్రహించును గాక. బైబిల్లో ఒక గొప్ప హీరో, ఒంటరిగా ఉన్న వ్యక్తి ఏలియా. మనం 19:14 చదివితే రాజుల మొదటి పుస్తకంలో అక్కడ పలుమార్లు యాకోబు నోట నుంచి ఏలియా నోట నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? నేనొక్కడనే రోషం గలవాడనై ఉన్నాను. కొట్టండి చప్పట్లు గట్టిగా, గట్టిగా, గట్టిగా. రోషము గలవాడనై ఉన్నాను. బలిపీఠాలు పడద్రోయబడ్డాయి. విగ్రహాలకు సంబంధించిన యెజబెలు బలిపీఠాలు కట్టబడ్డాయి. ఆ బయలు దేవత బలిపీఠాలు కట్టబడ్డాయి. ఎంతో మంది ప్రవక్తల నిరపరాధుల రక్తం చిందించబడింది. నేనొక్కడనే రోషం గలవాడనై ఉన్నాను. రాజీ పడిన మనుషుల మధ్యలో, చల్లారిపోతున్న మనుషుల మధ్యలో, నులువెచ్చగా న్యూట్రల్గా వెళ్ళిపోయిన మనుషుల మధ్యలో ఏలియా ఎలా ఉన్నాడో తెలుసా? ఒక్కడే మండుతున్నాడు. అనండి, 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 చెప్పండి, చెప్పండి. ఒక్కడే ఎలా ఉన్నాడు? చెప్పండి. ఒక్కడే ఎలా ఉన్నాడు? ఒక్కడే ఎలా ఉన్నాడు? బలిపీఠాలు కూలిపోయినాయి, కానీ ఏలియా మండుతున్నాడు. బలులు ఆగిపోయాయి, కానీ ఏలియా మండుతున్నాడు. ఎంతో మంది ప్రవక్తలు హతసాక్షులయ్యారు, కానీ ఏలియా మండుతున్నాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఏలియా వలె ఒంటరిగా మండుతూ ప్రభు కొరకు ప్రకాశించాలి. అందరి వలె నీ ఉండకూడదు, నీ మంట అధికంగా ఉండాలి. అనండి ఆమేనని, అందరనండి ఆమేనని, అందరనండి ఆమేనని. నీ మీద ఒక ప్రత్యేకమైన అభిషేకం కుమ్మరించబడును గాక. నీకు ఒక ప్రత్యేకమైన భారం కలుగును గాక. అందరికంటే ఒక విశేషమైన దేవుని కొరకైన మండుతున్న గుండెగా దేవుడు నీ హృదయాన్ని మండించును గాక. అదుగో బలిపీఠంలో మంట ఆరింది, ఏలియా గుండెల్లో మంట ఆరలేదు. అర్థం కాలేదు కనుక చెప్తున్నాను. బలిపీఠాలు కూలిపోయాయి, మంటలన్నీ ఎప్పుడో సమసిపోయాయి, కానీ ఏలియా గుండెలే ఒక బలిపీఠంగా మార్చబడ్డాయి. ఏలియా హృదయమే బలిపీఠంగా మార్చింది. ఏలియా తీర్మానమే ఆ బలిపీఠం మీద ఒక అర్పణగా మారింది. సంఘమా, నులివెచ్చగా మారిపోతున్న వారెందరో, ఆరిపోతున్న వారెందరో, జారిపోతున్న వారెందరో. అయితే నా దేవుడు అంటున్నాడు, ఎవరు ఎలాగైనా ఉండని, నీ మంట తగ్గకూడదంతే, నీ మంట తగ్గకూడదంతే, నీ అభిషేకం ఆరకూడదంతే. ఒకవేళ మొదటి ఆత్మ పోగొట్టుకున్నావా, మొదటి ప్రేమ జ్వాల ఆరిపోయిందా, ఏలియా ఒంటరిగా మండినట్లే నీ ప్రేమ జ్వాల మండునుగాక, నీ అభిషేక జ్వాల మండునుగాక, నీ తీర్మానపు జ్వాల మండునుగాక. కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, రాజీ పడిన బ్రతుకులు నిన్ను అణిచివేసాయేమో, నెవర్ నిన్ను ఆయన మండించాడు. ఎవడు ఆర్పకూడదు యేసు నామములో.
అనండి యేసు నామములో. రిబాలారా షందరమనలరబా. ఆయన వెలిగించిన దీపం ఎవడు ఆర్పకూడదు. దేవుని ఆత్మలో ఆరిపోయావే, దేవుడితో పోగొట్టుకున్నావే. నా దేవుడు అంటున్నాడు, 7 దీప స్తంభముల మధ్యలో ఒక దీపాన్నైనా ఆర్పని దేవుడు ఇక్కడున్న 100ల మధ్యలో నిన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు. చల్లారిపోయిన నీవు మండాలి యేసు నామములో. ఓ నులివెచ్చని స్థితులు న్యూట్రల్లోకి వచ్చావా? ఇప్పుడు ప్రభు కొరకు ఒక హై లెవెల్లోకి రావాలి. ఏలియా దేవుడు ఇప్పుడు నీవు మండితే నీ కోసం మంట కలుగునుగా కానీ పలుకుతాడు. మండుతున్నవాడు కొండెక్కాడు, కేక వేయటం ప్రారంభించాడు. ఒక్క మాట అన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. హలో, ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నానంటావేంటి? మంట కలుగునుగా కానీ ఆల్రెడీ నేను చెప్పాను. అగ్ని జ్వాలలు వస్తూనే ఉన్నాయి, అదుగో వస్తూనే ఉన్నాయి అని. ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన టక్కున అటెన్షన్ వచ్చి కలుగునుగాక బలిపీఠం మీద అగ్ని అన్నాడు. కొట్టి చప్పట్లు. అగ్ని కలుగునుగాక అన్నాడు. ఆ అగ్ని రాళ్ళు బుగ్గయ్యేటట్లు, నీళ్లు ఆవిరయ్యేటట్లు, సమస్తము బూడిదయ్యేటట్లు దేవుడు బలమైన అగ్నితో నేను దింపాడు. ఒక అద్భుతమైన సువార్త చెప్తాను వినండి. నీవు మండితే ఎంతో ఆరిపోయిన వారిని కూడా దేవుడు మండించబోతున్నాడు. నీవు నిలబడితే పడిపోయిన వారిని ప్రభు లేపబోతున్నాడు. నీవు వెలిగింపబడితే నీ వెలుగును అనేకుల చీకటి తొలగించబోతున్నాడు. ఏలియా మండాడు, బలిపీఠం మండింది. 2 తలంపుల మధ్యలో ఉన్నవారు యెహోవాయే దేవుడు, ఏలియా దేవుడే దేవుడని కేకలు వేయటం ప్రారంభించారు. కొట్టు చప్పట్లు, కొట్టు చప్పట్లు. ఎందుకో తెలుసా? అంతటి మహత్తరమైన కార్యం జరిగినట్లుగా. అమ్మా, ఏం చేశాడు నీ దేవుడు? ఏమయ్యి ఉన్నాడు నీ దేవుడు అని చెప్తే ఏమయ్యాడు? ఎడిపోయాడు అన్నాడా? నీ దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చెయ్యగల దేవుడై ఉన్నాడో జనులందరూ చెప్పుకోబోతున్నారు. ఏలియా దేవుడు దేవుడు అన్నట్లే నీ మంట ప్రజలకు కానరాలే, అది ప్రభువుకే కనబడింది. అందుకే ప్రభు అంటాడు, జనులందరూ నీ దేవుడని నిన్ను అడ్డగించిన వారు, ఆపిన వారు, అవమానపరిచిన వారు నీ అడుగుల్లో అడుగులు వేస్తూ వచ్చారు. అలాంటి గుంపు ఇంకా చాలా మంది ఉంది. ఆ గుంపుతో మందిరం కాదు, ఈ ఆవరణం అంతా నింపబడబోతుంది యేసు నామములో. నిన్ను అభ్యంతరపరిచిన వారే నీకు సహకారులుగా మారుతున్నారు. నిన్ను తిరస్కరించిన వారి నోళ్లే నిన్ను పురస్కారాలతో నింపేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఏలియా దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. అగ్నితో ఆయన ప్రత్యక్షమయ్యాడు. నా ప్రియ సంగమా, ప్రభు మనకిస్తున్న ఉపదేశం, యాకోబు ఒంటరిగా నిలబడి పరిస్థితులు మారినట్లు, అబ్రహాము ఒంటరిగా నిలబడి యెహోవాయే ఈరే అని పలికినట్లు, ఏలియా ఒంటరిగా నిలబడి తన గుండెల్లో కనబడని మంట ప్రజలందరకు కనబడే ఒక రోజు వచ్చింది. తన గుండెల్లో, ఎముకల్లో, మూలుగులలో మండుతున్న మంట ప్రజలకు కంటికి కనబడింది. ఈ రోజున నీ భారం అర్థం కావట్లేదేమో. ఈ రోజున నీ ప్రార్థన వినేవారు వ్యర్థమైంది అంటున్నారేమో. ఇంతకాలం నీవు పెట్టుకున్న విశ్వాసం, నిరీక్షణ నిష్ఫలమైంది అనుకుంటున్నారేమో. దేవుడు నిశ్చయంగా దేవుడు కలుగునుగా కానీ పలుకుతాడు. నీలో ఉన్న మంట నీ పిల్లలు చూచుదురుగాక. అమ్మా తల్లి, నీ పిల్లలు చూచుదురుగాక. సహోదరుడా, నీ భార్య చూచునుగాక. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలు మీ మంటను చూచుదురుగాక. అమ్మా, మన దేవుడు గొప్ప దేవుడమ్మా. ఏమో అనుకున్నామమ్మా అని నిన్ను వెంబడిస్తూ ఈ ఉపదేశంలో కట్టబడుదురుగాక. కొట్టు చప్పట్లు కొట్టి ఆ ఘనకార్యాలు చేయుటకు పలుకుచున్న దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు పలికాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలోనికి మనం ఏది తేలేదు, ఏమీ తీసుకుని పోలేము. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు నీ కళ్ళకు కనబెడుతున్న మెరుపుల రూపాలన్నీ వదిలిపెట్టుకుని మనం పోతాం.
నా ప్రియ సంగమా, ఒంటరిగా ఈ లోకానికి వచ్చిన మనం ఒంటరిగా తిరిగి మన లైఫ్ టైం అయిపోగానే, మన ఆయుష్ కాల ముళ్ళు ఆగగానే నీతో ఎవ్వరు రారు. నువ్వు లేకపోతే ఉండలేమన్నవారు రారు, నీ ఉంటేనే తింటామన్నవారు రారు, నీతోనే కలిసి పడుకున్నవారు రారు, నీతో హావభావాలు కలిగిన వారు రారు. ఒంటరిగా నీవు నీ మరణం వరకు నిలబడితే నిన్ను ప్రభువు మట్టి నుంచి మహిమకు లేపి తీసుకొని పోతాడు. రిబానా షందర బాలారా, దేవుడు జయించుటకు నీకు కృపనివ్వాలి, మనకు కృపనివ్వాలి. ఈ ఒంటరి యాత్ర, ఈ సముద్రం, ఆత్మీయ ప్రయాణం అనే ఈ సముద్రంలో నీ పడవ ఒంటరిగా సాగుతుంది. అది గమ్యానికి చేరాలి. ఆత్మీయ అరణ్యంలో దారులు ఎన్నో ఉన్నాయి. నిశ్చయముగా ఈ అరణ్యం నిన్ను రాజభవనానికే తీసుకుని పోవాలి. యుద్ధ రంగంలో గాయాలెన్నైనా పోరాడుతున్నావు, జయించి సింహాసనం చేరేదాకా ఎన్ని గాయాలైనా చూసుకోకుండా పోరాటం చేస్తూనే ఉండాలి. ఏ సైనికుడు గాయాల మీద దృష్టి పెట్టడు. దాడులు ఎన్నైనా, గాయాలు ఎన్నైనా అతని కసి ఒకటే, శత్రువుని నేలమట్టం చేయాలి. నా శరీరంలో ఒక్కొక్క భాగం చేల్చబడిన పోరాడి నేను జయించాలి అన్నట్లే నీ ఆత్మీయ ప్రయాణంలో ఒక ఉన్నతమైన కృప. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం మత్తయి 26:56 మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చదువుతాం. అందరూ ఉన్నారు, టైం వచ్చింది, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే నిలిచాడు. అక్కడ ఆయన ఒక్కడే పలికాడు, ఇక్కడ సిలువలో ఆయన ఒక్కడే నిలబడ్డాడు. ప్రేమించాను చెప్పిన ప్రేమలన్నీ దూరం అయ్యాయి. మరణం తప్ప ఏది నిన్ను నన్ను ఎడబాపకూడదన్న వారందరూ బ్రతికి ఉండగానే సచ్చిన వారిలా మారిపోయారు. అయినా మన యేసు ఒంటరిగానే వేలాడుతున్నాడు, ఒంటరిగానే సిలువ మోసాడు, ఒంటరిగానే అవమానాలు పొందాడు, ఒంటరిగానే 3 మేకుల మధ్యలో వేలాడాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఒంటరిగా మారాడు. తండ్రి చేయి విడిచాడు, తల వాల్చాడు. నా ప్రియ సంగమా, మన ముందు నడిచిన పరిశుద్ధులు, మన కొరకు మనిషిలాగా మారి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఒంటరిగా నిలబడ్డారో మనం కూడా అలాగే నిలబడాలి. దానిని జయించటానికి, తాళుకొని నిలుచుటకు దేవుడే నీ ప్రక్కన నిలిచి నిన్ను బలపరచాలి. చెప్పుకోవటానికి, చూపించటానికి ఎంతోమంది ఉండవచ్చు, కానీ నీ ఆత్మీయ ప్రయాణంలో నేను పరలోక రాజ్యం చేరాలి అనేది నీ దర్శనమైతే నువ్వు ఒక ఒంటరి వ్యక్తివే. మంచం మీద 2 పడుకున్నారు. ఒకడు ప్రభు కొరకు ఒంటరిగా భక్తి చేసిన వాడు ఎత్తబడ్డాడు. పొలంలో 2 పని చేస్తున్నారు. ఒంటరిగా ప్రభువు మీద ధ్యానం ఉంచుకున్న వీళ్ళది డబ్బేమో ధ్యానం డబ్బు మీద, ఇతని ధ్యానమేమో దేవుని మీద. ఒకడి డబ్బేమో లోకం మీద ధ్యానం ఆలోచన, మరొకడి ఆలోచనేమో దేవుని రాజ్యం మీద. అలా ఒంటరిగా తనంటూ ఒక ప్రత్యేకమైన అనుభవాలు కలిగిన వారందరూ ఎత్తబడినట్లుగా దేవుని లేఖనాలు చెప్తున్నాయి. కనుక కలుగునుగా కానీ పలికిన మాట మరలా నీ కొరకు బయలుదేరాలి. అలా ఉండాలంటే ఏలీయాలాగా మండుతావా? యాకోబులాగా అద్దరికి చేర్చి ఒంటరిగా నీ దరి ప్రభు చేరే విధానాన్ని గుర్తిస్తావా? అబ్రహాములాగా ఆయన ఉన్నాడులే చూసుకుంటాడు అని నిన్ను ఆపే స్వరాల నోర్లు మూయించి నీ ఎదుట ఉన్న కొండ ఎక్కుతావా? అలా అయితే నీ కోసం ఆమేనను వాడు పని చేస్తున్నాడు.
నీ కోసం ఆమేనను వాడు క్రియ చేస్తున్నాడు. ఇంకా మిగిలిన 2 మాటలు నేను చాలా షార్ట్ కట్గా చెప్పి ముగిస్తా. రెండవది, కలుగునుగాక అని ఆయన ఎప్పుడు పలికాడంటే ఆదికాండం మనం 1వ అధ్యాయంలో ఒకసారి చూస్తాం. 1వ వచనం, ఆదికాండం 1:1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చాలమ్మా, నిరాకారముగా ఉండెను అనండి, కొంచెం గట్టిగానండి. కలుగునుగాక అని ఎప్పుడు పలికాడంటే ఆయన నిరాకారంగా ఉన్నప్పుడు పలికాడు. 2వ పాఠం, నిరాకారం అంటే ఒకప్పుడు ఆకారం ఉండేది, ఇప్పుడు అది పోయింది. ఒకప్పుడు ఒక లెవెల్ ఉండేది, అది పోయింది. ఒకప్పుడు ఒక షేప్ ఉండేది, అది ఒక అమీబా షేప్ లాగా ఎప్పుడు పడితే అట్లా మారిపోతూ ఉంది. నిరాకారం అంటే ఆకారం లేకపోవటం. అక్కడ బైబిల్ భాషను మనం అర్థం చేసుకుంటే ఒకప్పుడు ఆకారంగానే చేశాడు, అది నిరాకారంగా మారింది అనండి, నిరాకారంగా మారింది, నిరాకారమైపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? ఒకప్పుడు నీ మీద కృప ఉంది, ఇప్పుడు దాని ఆకారం పోయింది. ఒకప్పుడు నీ మీద అభిషేకం ఉంది, కానీ ఇప్పుడు అది నిరాకారం అయిపోయింది. ఒకప్పుడు నీకు పిలుపు ఉంది, దర్శనం ఉంది, భారం ఉంది, పరిశుద్ధత ఉంది, ఇప్పుడు ఆ పరిశుద్ధత రూపం మారిపోయింది. ఒకప్పుడు నీతి కొరకు బ్రతికావు, ఇప్పుడు అవినీతి పరుల మధ్యలో ఉన్నావేమో. ఒకప్పుడు దేవుడు సేవకులు దేవుని బిడ్డలు అన్నావు, ఇప్పుడు లోకస్తులు ఎవరి బలవంతం చేతనో ఒక్క సండే మాత్రమే ఏదో వస్తున్నామని ఆచారంగా వస్తున్నావేమో. ఒకప్పుడు ఇక్కడ బాగా మండిన వారు ఇక్కడ ఉన్నారు, ఒకప్పుడు భుజములు వంచిన వారు ఉన్నారు, దేవుని ఆకాశం తెరవబడి దర్శనం చూసిన వారు ఉన్నారు. వారందరి ఆకారం నిరాకారం అయితే నా దేవుడు కలుగునుగా కానీ మనకు పలకబోతున్నాడు, మరలా కలుగునుగా కానీ పలకబోతున్నాడు. సంసోన్ ఉన్నాడండి, శాంసన్ బాగా పొడుగైన జుట్టుంది, బలమైన అభిషేకం ఉంది. అలా పిలవగానే దేవుని ఆత్మ బలముగా వచ్చేది, ఆత్మతో రేపబడేవాడు, బలమైన కార్యాలు తనతో దేవుడు చేయిస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజున సంసోన్ నిరాకారమైపోయాడు. ఆత్మ లేదు, ఆత్మీయంగా లేనే అనే బాధ లేదు, పాపంలోనే కూరుకుపోతున్నానే అనే ఆ మనస్సాక్షి నొప్పించట్లేదు. డీప్గా వెళ్ళి తన తల వెంట్రుకలు పోగొట్టుకున్నాడు, తన అభిషేకం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? శత్రువులకు బలాన్నిచ్చే ఆహారాన్ని రుబ్బువాడిగా మారిపోయాడు. తిరగలి విసురుతున్నాడు, శత్రువులకు సత్తువనిచ్చే ఆహారాన్ని చేస్తున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? తను నిస్సత్తువగా మారాడు కనుక శత్రువు బలం పొందుకున్నాడు. ఈ రోజున యెహోవా విజ్ఞాపనకర్తలారా, సేవను గుండెల్లో పెట్టుకుని మోసిన బాధ్యత కలిగిన తండ్రులారా, తల్లులారా, మీ అందరికీ దండం పెట్టి దేవుని పేరట చెప్తున్నాను, ఇదిగో నిరాకారమైన మీ అనుభవాలన్నీ మరలా ఒక ఆకారంలోకి రావాలని దేవుడు నిలబడ్డాడు. కలుగునుగా కానీ పలకటం ప్రారంభించాడు, కలుగునుగా కానీ ప్రారంభించారు. పాతవారు పోయారు, కొత్త వాళ్ళు వచ్చారని కాదు, అందరూ నిశ్చయముగా పాత కొత్త ఒక్కరు కూడా తప్పిపోకుండా సంఘమంతా నిలబడాలి. ఉపదేశంలో ఉన్నవారు అన్య ఆచారాలతో కూడిన భక్తిలోకి వెళ్ళి వారి ఆకారాన్ని పోగొట్టుకున్నారు. అపోస్తుల జాడలను వెంబడించిన వారు అబద్ధ ప్రవక్తల వెంట తిరుగుతూ సోదే అని అడుగుతున్నారు. ఒకవేళ అయ్యా ఒకప్పుడు మేము బ్రతికాం, ఇప్పుడు బ్రతికిన వారైనట్లుగా ఉన్నాం కానీ చచ్చినట్లుగా ఉన్నాం, రక్షణానందం పోగొట్టుకున్నాం, ఆత్మీయంగా నిర్జీవమై శవంగా మారిపోయాం
అని నువ్వు అడిగితే ఇప్పుడు నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? మరలా నాకు ఆ రక్షణ ఆనందం కలగాలి, మరలా నాకు బలమైన అభిషేకం కావాలి. మనుషులు నువ్వు పోగొట్టుకుంటే 100 పోగొట్టుకున్నావు అనుకో, 50 రూపాయలు ఇస్తారు. నువ్వు 2000 పోగొట్టుకున్నారనుకో, 2000 పోగొట్టుకున్నావు, నీకు దరిద్రుడా 1000 రూపాయలు తీసుకో అంటారు. కానీ నువ్వు దేవుని దగ్గర పోగొట్టుకున్నామని ఖచ్చితంగా చెప్పగలిగితే పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడు. నీ పశ్చాత్తాపాన్ని బట్టి, నీ కన్నీటిని బట్టి నన్ను చేర్చుకుంటాడా? అసలు ఇంట్లో నేను పనివాడుగానైనా మారతానా? నా రూపం మారిందే, కాళ్ళకు చెప్పులు లేవు, చేతికి ఉంగరం లేదు, డ్రెస్ లేదు, నా షేప్ అంతా అవుట్ అయిపోయింది, బలంగా ఉన్న నేను బక్కచిక్కిపోయాను, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, వికారం అయిపోయాను అని చిన్న కుమారుడు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంట్లో పని వాళ్ళలో ఒక్కడగా ఉంటేనైనా బాగుండు అనుకుని తను పోగొట్టుకున్న ఆకారాన్ని, తను నిరాకారమైన పరిస్థితులను గమనించి తిరిగి వస్తూ ఉండగానే కలుగునుగాక అని పలికే తండ్రి ఎదురు చూస్తున్నాడు. హలో, నీ చేతికి ఉంగరం కలుగునుగాక అని పలికాడు. కొట్టండి చప్పట్లు. నీ కాళ్లకు చెప్పులు కలుగునుగాక అని పలికాడు. నీకు ప్రశస్త్రమైన వస్త్రం కలుగునుగాక అని పలికాడు. ఇదిగో విందు సిద్ధమగునుగాక అని పలికాడు. విచారాలకు నిలయంగా ఉన్న ఇల్లు వేడుకలకు నిలయంగా మారింది యేసు నామములో. కారణం ఏమిటో చెప్పమంటారా? నీ దేవుడు మొదటి ప్రేమ పోగొట్టుకుంటే, మొదటి కృప పోగొట్టుకుంటే బాధపడతాడు. తిరిగి వస్తే రెట్టింపిచ్చే దేవుడు ఉన్నాడు. రెట్టింపు ఘనత నీకు కలుగును గాక, రెట్టింపు అభిషేకం కలుగును గాక, రెట్టింపు విశ్వాసం కలుగును గాక, రెట్టింపు ఘనత కలుగును గాక. అలాగు చేయుటకు నిరాకారమైన వారికి ఆకారం కలుగునుగాకని పలుకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. లాస్ట్ వన్, శూన్యముగా ఉన్నప్పుడు పలికాడు అనండి. దిర్ ఇస్ నో ఎనీథింగ్ ఎట్ ఆల్. నిల్, ఎవ్రీథింగ్ జీరో. ఏమీ లేదు, ఏమీ లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు పలికాడు, నిరాకారమైనప్పుడు పలికాడు, ఇప్పుడు శూన్యములో చూస్తూ పలుకుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ భవిష్యత్ నిషీది చీకట్లో ఏమీ లేనట్లుగా కనబడుతుందేమో, నీ ఆర్థిక, ఆరోగ్య, పిల్లల, ఆత్మీయ అన్ని అనుభవాలు అంత ఖాళీయే అన్నట్లుగా తలంచటానికి, యోచించటానికి, ఎదురు చూడటానికి నీకంటూ ఏ ఆధారం లేని ఒక శూన్యములో ఉన్నవారు ఇక్కడ ఉన్నారు. శూన్యములో సమస్తము చేయి దేవుడు పలుకుతున్నాడు. ఎట్లా జరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆధారం లేదు. నిరాధారులు వారు, తృణప్రాయులు వారు, అసలు ఏ విధమైన ఆశ విడిచిన వారు, ఆశ పడటానికే అవకాశం లేనివారు, తలంచటానికే తలంపులు లోనే ఆ పవర్ లేనివారు, వారు శూన్యములో ఉన్నారు. అనండి, అనండి, చెప్పండి ఎక్కడున్నారు, చెప్పండి ఎక్కడున్నారు? శూన్యములోనే ఉన్నారు. కానీ శూన్యములోకి వచ్చి కలుగునుగా కానీ పలికే దేవుడు ఉన్నాడు. మనకు తెలియంది ఏముందండి? ఎస్తేరు ఎవరండి? రూతు ఎవరండి? యోసేపు ఎవరండి? కలలు లేవే, శూన్యమైపోయాయి. దర్శనాలన్నీ శూన్యమైపోయాయి. ఇక తన లైఫ్ అంతా ఒక ఖాళీగా శూన్యంగా కనబడుతుంది, శూన్యంగానే కనబడుతుంది. కానీ యోసేపు కోసం ఒక స్పెషల్ సీటును దేవుడు కలుగునుగా కానీ పలికాడు. ఆమేన్, ఆమేన్. నాకు మన విశ్వాసి ఒక సహోదరి రమ్య అని ఉంది, పాప, చాలా మంచి బిడ్డ. ఏ కార్యక్రమాలన్నా చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా బాధ్యతగా ఉంటుంది. ప్రతి దాని విషయంలో స్టడీ అయినా, ఎగ్జామ్స్ అయినా, తన వివాహం అయినా, ఏదన్నా దేవుణ్ణి, సేవకులను అడిగి చక్కగా చేస్తుంది. తనేమో బాగా హై లెవెల్ ఉద్యోగం చదువుకున్న ఎవరి బిడ్డలు జాగ్రత్తగా వినండి.
చాలా రకాల సంబంధాల అమ్మాయి కోసం చూశారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో 10th క్లాస్ చదువుకున్నాడు, ఇంటర్మీడియట్ ఫెయిల్. ఈ అమ్మాయి పీజీ చేసింది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, ఈయనంతా తెలుగు మీడియం. ఓ రోజున వచ్చి, అన్న మరి అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్దాం అనుకుంటున్నావు, మరి చదువు ఏమో లేదు, చదువు లేకపోతే నా లెవెల్లో అర్థం చేసుకోలేడు కదా, ఉద్యోగం చేయనీడు కదా అని అమ్మాయి ఉంటుంది అనంటే, సరే పోయిరండి అంకుల్ అని చెప్పి పంపించా. వాళ్ళు వెళ్ళొచ్చారు, అమ్మాయి వద్దంది. ఆ తర్వాత ప్రభు ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి అమ్మాయితో కూడా నేను డైరెక్ట్గా చెప్పలేదు, అంకుల్ ఆ అమ్మాయికి చెప్పండి, రమ్యకి ఖచ్చితంగా ఆ అబ్బాయిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఇది దేవుని చిత్తం అన్న. అంతే, వెంటనే ఆమె పెళ్లికి లోబడింది. పెళ్ళయింది, ఒక బాబు పుట్టాడు. ఆ కుటుంబ పరిస్థితులను బట్టి, మొత్తానికి కొన్ని స్థలాలను బట్టి ఇంచుమించు వాళ్ళు ఒక 30 లక్షలు 20 లక్షలు అప్పులు చేశారు. వారికి ఆధారం లేదు. కొన్ని ఫ్లాట్లు ఉన్నాయి, అవి అమ్ముడుపోయే పరిస్థితి లేదు, ఇబ్బందుల్లో ఉంది, శూన్యంలో ఉంది. ఒకరోజు కన్నీళ్లతో, అన్న మా ఆయనకి తలంతా నరాలన్నీ లాగేసి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్లు చేస్తే ఏం లేదు అంటున్నారు, ఈయనేమో చూస్తే భయంగా ఉంది నాకు, మధ్యరాత్రి లేచి అప్పులు ఎక్కువైపోయాయి, మనందరం కలిసి చచ్చిపోదామా అంటున్నాడు. అన్న ఏమీ అర్థం కావట్లేదు, మీరు దైవజనులుగా చెప్పిన మాటకు మీరు లోబడి నేను నిలబడ్డాను, దేవుడు ఏదైనా కార్యం చేస్తాడా? అప్పులేమో ఒకవైపు ఉన్నాయి, బాధ్యతలు ఒకవైపు ఉన్నాయి, పెళ్ళవగానే మామగారు చనిపోయారు, వాళ్ళ ఆయనకి ఏమీ బయట ప్రపంచం తెలియదు, మా పరిస్థితి ఏంటి అంటూ ఉంది. ప్రభు ఆత్మతో నేను ఒక మాట చెప్పాను, నిశ్చయంగా దేవుడు నీకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇవ్వబోతున్నాడు, నమ్ము 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 అని చెప్పిన తర్వాత ఒక నెలకు ఫోన్ చేసింది, అన్న ఇంతమంది రాస్తే దేవుడు నేను సెలెక్ట్ అవడానికి కృపనిచ్చాడు. నిన్న ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని వెబ్ ఆప్షన్స్ ఇచ్చారన్న, నేను ఎక్కడ పెట్టుకోవాలో ప్రార్థన చేయండి, నా ఆ జాబ్ ఏరియా సెలక్షన్ కోసం అంది. నేను చెప్తున్న సువార్త ఏంటో తెలుసా? నీ శూన్యములోనే చెయ్యగలవాడు, నడిపించగలవాడు నీ దేవుడై ఉన్నాడు. శూన్యములోనే పలుకుతాడు సూర్యుడు కలగాలని. ఆమెను కొట్టండి చప్పట్లు. శూన్యములోనే పలుకుతాడు చంద్రుడు కలగాలని. నీకోసం శూన్యములోనే పలుకుతాడు నీ ఆకలి తీర్చే ఆహారం కలగాలని. శూన్యములోనే పలుకుతాడు సముద్రములో సంతుష్టినిచ్చే ఆహారం కలగాలని. శూన్యమే కానీ సమస్తము చేయగల దేవుడు ఉన్నాడు. మనం పాడుకుంటాం కదా, శూన్యములో సమస్తమును చేయుట అంటాం, కానీ శూన్యంలోకి వెళ్ళిన తర్వాత మనం అంతా సున్నా అయిపోతాం. కోమా పిలిస్తే 10 సార్లు పలుకుతాం, ఎక్కడ నిలబడితే అక్కడే కరెంట్ షాక్ కొట్టినట్టు. నేను చెప్పేది ఏంటో తెలుసా? మీకు అన్ని బాధలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, కానీ కంగారు పడొద్దు. శూన్యములో కార్యాలను కలుగునుగా కానీ పలికిన దేవుడు మన దేవుడు. మన నెత్తి మీద ఉన్న సూర్యుని సాక్షిగా, చంద్రుని సాక్షిగా, మనం తింటున్న ఫల వృక్షముల సాక్షిగా, ఇదిగో మాంసం సాక్షిగా అవన్నీ చెప్తున్నాయి. ఇవన్నీ శూన్యములో నుండే పుట్టాయి. కొట్టి చప్పట్లు. ఇవన్నీ శూన్యములో నుండి పుట్టాయి. శూన్యములో ఇన్ని పుట్టించిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. రూతు జీవితం శూన్యమైపోయింది, ఎంప్టీ, దెర్ ఇస్ నో ఫ్యూచర్ లైఫ్. మోడు బారిపోయింది లేత వయసులో. భర్తను పోగొట్టుకుని, భర్త ఏంటో తెలియని వయసులోనే విధవరాలుగా నిందను మోస్తూ, ముతక బట్టల మూటను మోస్తూ, అత్తతో కాలాన్ని గలుపుతూ అలా ప్రయాణం చేసింది. అమ్మా ఋతు నీకేమైనా కనపడుతుందంటే సమస్తం శూన్యంగా కనపడుతుంది, కానీ నయోమి దేవుడు నా దేవుడై ఉన్నాడు. నయోమి దేవుడు నా దేవుడై ఉన్నాడు. నయోమి జనము నా జనమై ఉంది. ఒకవేళ నీకంటూ ఏ ఆధారం లేదని కుమిలిపోతే దేవుడు మాకు ఒక మహిమ గల సంఘాన్ని ఇచ్చాడు, ప్రతిష్ట గల సేవకులను ఇచ్చాడు, రాజీ లేని బోధనిచ్చాడు. ఇప్పుడు శూన్యములోనే ఈ సేవ ఇక్కడ ఇలా మారిందంటే ఇది శూన్యములో దేవుడు జరిగించిన కార్యం. మన ఆత్మీయ తండ్రి తల్లి ఇదిగో శూన్యములో వచ్చి నిలబడ్డారు. వారి ఎదుట ఎంతమంది
మందిని దేవుడు కలుగునుగా కానీ పలికాడు. ఇప్పుడు పలికాడు, భూమి ఆకాశాలు ఉన్నంత వరకు శూన్యములో కార్యాలు చేసిన దేవుని శక్తి విస్తరిస్తూనే ఉంటుంది. శూన్యములో నిలిచిన మన తండ్రుల తల్లుల దేవుడు మన శూన్యములో కూడా మనకు తోడై ఉన్నాడు. ఆమేనండి, ఆమేనండి. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన కలుగునుగా కానీ పలుకుతాడు అనండి, ఆమేనని. నిరాకారమైనప్పుడు ఆయన కలుగునుగా కానీ పలుకుతాడు. శూన్యములో ఉన్నప్పుడే ఆయన కలుగునుగా కానీ పలుకుతాడు. ఒంటరిగా ఉన్నావా, నిరాకారంగా ఉన్నావా, శూన్యమైపోయావా, నిలబడు, నా దేవుడు కలుగునుగా కానీ పలుకుతాడని. అట్టి కృప నా దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ఒక్కసారి అది మీరున్న స్థలాలలో లేచి నిలబడండి. అక్క పాడండి. ఈ ఒంటరి పయనంలో అలాగు లేచి నిలబడి జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలో నీవు దాయుము. అందరూ పాడదాం. Glory. ఆశ్రయ దుర్గము నీవే. ఆశ్రయ దుర్గమైన దేవుడా, చప్పట్లు కొడుతూ పాడండి. హల్లెలూయా. నాలో నీవుండుము అయ్యా, నీలోనే నన్ను దాయుము. నాలో నీవుండుము, నీలోనే నన్ను దాయుము. అయ్యా 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 అయ్యా, నాలో నీవుండుము. ఒంటరి వారికి తోడై ఉన్న దేవుడు ఆయన. యేసయ్యా, నీలోనే ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. అందరూ మనస్సుతో పాడదాం. నాలో నీవుండుము, ఒంటరి అయినా నీతో ఆయన ఉన్నాడు. నిరాకారమైన నీ యొద్దకు వస్తున్నాడు. శూన్యములో ఉన్న నీ చేయి పట్టుకుంటున్నాడు. నాలో నీవుండుము, నీలోనే నన్ను దాయుము. ఆమేన్ 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 ఆమేన్. నింపబడు నింపబడు నింపబడు. అదుగో
శక్తి వచ్చును గాక. అదిగో కలుగును గాక, కలుగును గాక. ఆత్మలో ఆరిపోయిన నీకు అగ్ని అభిషేకం. నాలో నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. నాలో నీ ఉండుము, నీలోనే నన్ను దాయుము. నాలో నీ ఉండుము, నాలో నీ ఉండుము, నాలో నీ ఉండుము, నాలో నిరాకారమైన నీలో అగ్ని అభిషేకం, శూన్యమైన నీలో దేవుని శక్తి సంచరించుచున్న వేళ ఒంటరిగా ఉన్న వారిని కలుసుకునే దేవుడు, ఒంటరిగా ఉన్న వారిని చేపట్టుకునే దేవుడు. హల్లెలూయా. కృప ఆవరించుచున్న వేళ, దేవుని అభిషేకం ఆవరిస్తున్న వేళ, దేవుని శక్తి కుమ్మరించబడుతున్న వేళ, నిరాకారమయ్యావా, శూన్యములో ఉన్నావా? Remana Shabala Bada Balara Remana Rashandora Balara Karamanala. Jesus, 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 the power of the Holy Ghost. ఆశ్చర్య కార్యాలు చేయు దేవుని శక్తి తన సంఘమును కమ్ముకుంటున్న వేళ, కమ్ముకుంటున్న వేళ. ప్రభు ఆ కృపనివ్వమని ప్రభువుకు అప్పగించుకుందాం, అప్పగించుకుందాం, అప్పగించుకుందాం. ఇంకా నీతో ప్రభు మాట్లాడును గాక, ఇంకా నీతో ప్రభు మాట్లాడుతున్నా గాక. నువ్వు వెళుతుండగానే నీతో మాట్లాడును గాక, వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడును గాక. ఓ ఈ మాటలు అయిపోయినవి కాదు, కలుగును గాక అని పలుకుతూ ఉండే మాటలు ఇవి, కార్యాలుగా మారే మాటలు ఇవి. కృప చూపు దేవునికి ప్రాణాత్మ శరీరములతో అప్పగించుకుంటూ ప్రభువుకు లొంగిపోదాం. ప్రభు మనకిచ్చిన విశేషమైన కృపకై, ప్రభు తన సన్నిధిని మనకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పునరుద్ధాన ఆరాధన ద్వారా, పాటలు, సాక్ష్యాలు, సమస్త కార్యాల ద్వారా ప్రభువే మహిమ పొందినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఈ ఆరాధన అనంతరం జరుగుతున్న సహోదరి మేరీ భూస్థాపన కార్యాలు ప్రభు మహిమకరంగా జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కుటుంబానికి గొప్ప ఆదరణ, నెమ్మది తల్లిదండ్రులకు దేవుడు దయచేయనట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రక్షకుడైన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాకడకు, రాజ్యానికి, నిత్య మహిమకు సిద్ధపరచుచున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమస్వరూపి, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు. ఏ అన్నం తండ్రి ఆశ్చర్యరీతిగా ఆరాధన సమయంలో వాతావరణం అనుకూలంగా మార్చి ప్రజలందరూ మీ సన్నిధికి వచ్చడానికి మీరు సహాయం చేశారు. అలాగే వారి వారి గృహంలో చేరు వరకును జరగవలసిన భూస్థాపన కార్యాలు ఆశీర్వాదకరంగా జరిగేంత వరకును వాతావరణం అనుకూలంగా మీరు నిలబెట్టి మీరు మహిమ పొందండి ప్రభా. మీకు స్తోత్రములు. దాన్ని మీ దాసుని మరుగుపరిచి శ్రేష్టమైన మీ వాక్కులు సంఘానికి మీరు బయలుపరిచినందుకై మీకు వందనాలయ్యా. మీరు ఒంటరిగా నివసించే దేవుడవు నాయనా, ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచిన దేవుడవు,
ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఆశ్రయించే దేవుడువు, ఒంటరిగా ఉన్నప్పుడు పెక్కు మందిగా మార్చే దేవుడవు నాయన. సర్వశక్తుడా, మీరు ఎలాంటి వారు, మీ కార్యములు ఎట్టివో మీరు స్పష్టంగా మీరు బయలుపరిచినందుకై మీకు స్తోత్రములు. ఒంటరి వారమని కృంగిపోతున్న ఒక్కొక్కరిని మీ వాక్కు చేత మీరు ఆదరించి ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రములు నాయన. నిరాకారముగా మారిపోయిన భూమిని, శూన్యముగా మారిపోయిన సృష్టిని మరలా ఆకారం గల దానిగా సమస్తముతో నింపిన దేవుడవు రాజా, మీకు స్తోత్రములు. గతములో ఒక శ్రేష్టమైన జీవితం చేస్తూ ప్రస్తుతం నిరాకారంగా ఉన్న వారి జీవితాలను మరలా మరలా పోగొట్టుకున్న ఆ రూపం మరలా కలగ చేయుటకు శక్తి కలిగిన దేవుడవు నాయన, మీకు స్తోత్రములు. సర్వశక్తుడా, గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. ఎవరెవరైతే ఆత్మీయ జీవితంలో నిరాకారంగా మారారో మరలా తిరిగి వారి ఆకారం, మరలా ఆత్మీయ స్థితిని మరలా పుంజుకొని మీ ఎదుట నిలబడటకు సహాయం చేయండి. శూన్యములో సమస్తము చేయగలిగిన దేవుడవు నాయన. కలుగునుగాక అని ఆనాడు పలికిన ఆ వాక్కు నేటి వరకు పలుకుటకు శక్తి కలిగిన దేవుడవయ్యా, మీకు స్తోత్రములయ్యా. మేమేమి కోల్పోయాము, నాకు తిరిగి కలుగునుగాక అని పలికి మా జీవితాలకు అనుగ్రహించే దేవుడవు నాయన, మీకు స్తోత్రం. మీ యందు గొప్ప విశ్వాసము కలగచేయండి. అటు విశ్వాసముతో ఒక్కొక్కరిని నింపండి అయ్యా. కలిగించే దేవుడవని ప్రతి ఒక్కరు విశ్వసించి మీ వాక్కు కొరకు ఎదురు చూసే కృప మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించండి. హల్లెలూయా. రిబలబ షందరబర ఓరి కరబలోర బార 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 షందరబర లోరబ షబబబబబబబబబబ. జలముల మీద నిరాకారంగా మారి శూన్యంగా మారిన ఆ జలముల మీద ఆత్మ చేత అల్లాడించి తిరిగి ఆకారమును కలుగ చేసిన దేవుడవయ్యా, మీకు స్తోత్రములు. కలుగునుగాక అని సమస్తమును సృష్టించి మాకు ఇచ్చావు. నేటి వరకు ఆ వాక్కు మీ నోట ఉంది నాయన. మా జీవితంలో కావలసినవన్నీ కలుగునుగాక అని పలికి ఇవ్వగలిగిన దేవుడవయ్యా, స్తోత్రం. ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని వృద్ధిపరచండి, మీరు వృద్ధిపరచండి. కలుగునుగాక అని పలికే దేవుడవు, ఆమేన్ అనేవాడు అనుమానమైన దేవుడవయ్యా. మీ యందు ఒక పూర్ణ విశ్వాసం ప్రతి ఒక్కరికి కలుగ చేసి నిశ్చయముగా ప్రతి ఒక్కరూ మీ నోటి నుంచి తమ జీవితంలో కావలసినవి కలుగునుగాకనే ఆ వాక్కు చేత పొందుకొని ఆత్మీయ జీవితంలో ఒక పరిపూర్ణతకు ఎదుగుటకు సహాయము చేయండి. సంఘములో ప్రతి ఒక్కరు పరిపూర్ణతలోకి ఎదగాలి ప్రభా, ఎదగాలి ప్రభా. ఆత్మీయ జీవితంలో ఎవరెవరు శూన్యంగా ఉన్నారో సమృద్ధి కలుగచేయండి, సమృద్ధిగా నింపండి. మేము నిరాకారంగా ఉండకూడదు తండ్రి, మీరు కోరిన ఆకారములోనికి మమ్మల్ని కలుగునుగాక పలికి అలాగున కలిగించండి నాయన. రిఖరవలో రవ శందరి విఖరవరవరవ ఓ రిబలవ రవ శబబబబబబ. నిశ్చయముగా నాయన తండ్రి, ఈనాటి మీ వాక్కులు ప్రతి హృదయములో ప్రతి గుండెలో నూరంతలుగా ఫలింపచేసి మీరు మహిమ పొందండి. కూడి బిడ్డలందరిని బట్టి మీకు వందనాలయ్యా. ఎవరెవరే స్థితిలో ఉన్నారో తిరిగి మీ వాక్కు చేత బలపడినందుకై స్తోత్రం, మీ వాక్కుల చేత ధైర్యపరిచినందుకై స్తోత్రం, మీ వాక్కుల చేత ఆదరించినందుకై మీకు వందనాలు తండ్రి. ధైర్యముతో విశ్వాసముతో కలుగునుగాక అని ఆనాడు పలికిన దేవుడు నాకున్నాడు, నాతో ఉన్నాడు అని ధైర్యముతో గురించి వెళ్ళడానికి సహాయం చేయండి నాయనా. మీకు స్తోత్రములు. మరి ముఖ్యంగా ప్రభా సోదరి మేరీని మహిమలో మీరు చేర్చుకున్నందుకే స్తోత్రం.
ఆ కుటుంబాన్ని అన్ని విధములుగా ఆదరించి ఓదార్చండి. ఈ సమయం ముందు జరగబోయే భూస్థాపన కార్యాల తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందండి. మీ బిడ్డలందరూ క్షేమంగా గృహము చేర్చండి నాయన. సర్వశక్తుడా తండ్రి మీకు స్తోత్రం నాయన. వాక్యం అందించిన మీ దాసుని బలపరచండి. ఇంకా మీ చేతిలో బలముగా వాడుకుని మీరు మహిమ పొందండి ప్రభా. మీకు స్తోత్రం. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మమ్మల్ని అందరినీ తండ్రి పరిపూర్ణులుగా మార్చి రాకడలో ఎత్తబడ్డ కృప దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.